దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరు కూడా శుభాభివందనాలు నేను తెలియపరచబోద్దనే ఉన్నానండి. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని, అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడతా ఉన్నాయని, ఆత్మీయంగా మీ జీవితాలన్నీ కూడా చాలా చక్కనైన రీతిలో బలపరచబడతా ఉన్నాయని చెప్పి నేనైతే ఎంతకైనా సరే విశ్వసించబోతున్నాయి అన్నాను. దేవుని నిరంతరము కూడా నేను మహింపరుస్తూనే కొనసాగుతా ఉన్నా. ఏదైనప్పుడు కూడా ఇప్పటివరకు కూడా చాలా అంత్య దినాల్లో సంభవించేటువంటి అనేక నిగూఢమైనటువంటి సత్యాల్ని మనం అందరం కూడా ఆత్మ మూలంగా దేవుని యొక్క సహాయం మేరకు వినడానికి, తెలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృప, ఆయన యొక్క అనుమతిని బట్టి మనం ఇప్పటికీ కూడా దేవుని స్తుతించగలిగే రీతిలోనే ఉండాలి. ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు దేవుని మూలంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అలాగే దేవుని యొక్క రాకడ సూచనలు, దేవుని యొక్క రాకడ గుర్తులు, అంత్య దినాల్లో సంభవించేటువంటి అనేక పరిణామాలు, అనేక పరిస్థితులను కూడా లేఖనానుసారమైన రీతిలో, ప్రస్తుత లోక సంబంధమైనటువంటి రీతిలో జరిగేటువంటి అనేక విషయాల్ని జతపరిచి మీ అందరికి కూడా చాలా అర్థమయ్యే రీతిలో దేవుడు మీ అందరితో కూడా మాట్లాడడానికి దేవుడు కృప అందించాడు. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియపరచాలని చెప్పి నేనైతే ఎంతగానో ఆశపడుతున్నా ఉన్నానండి. నేనైతే చాలా ఆశపడుతున్నాను, ఎప్పుడు చెప్దామా అని చెప్పి. ఎందుకంటే చాలామంది దీని యొక్క సంపూర్ణ అర్థం తెలియక, సరైన అవగాహన ఆ వచనం పట్ల వాళ్ళకి లేకపోతే దాని పట్ల సరైనటువంటి ఆలోచన విధానం కూడా లేని కారణాన్ని బట్టి కొన్ని విషయాల్ని, కొన్ని లేఖనాల్ని, కొన్ని వచనాల్ని క్రైస్తవులే చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వాడిగా మారిపోతా ఉన్నాం. ఆ విషయాల్లో ఒక విషయాన్ని ఈరోజు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. చివరి వరకు కూడా చూడండి. అద్భుతమైనటువంటి విషయం. మీరందరూ కూడా ఆత్మీయంగా వెలిగించబడతారు ఈ విషయాన్ని విన్న మరుక్షణమే అని నేనైతే నమ్ముతా ఉన్నా. ఏంటంటే రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. దేవుని యొక్క రాకడ ఇంకా కాదు, పాప పురుషుడు, నాశన పాత్రుడు, భ్రష్టత్వము సంభవించకుండా ఆ దినము రాదు అనే వాక్యంలో చెప్పబడితే, మీరు మాత్రం అంత్యదినాల్లో ఉన్నాం, దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది, ఇంక మనకి సమయం లేదు, సిద్ధపడండి అని మీరు చెప్తున్నటువంటి మాటల్లో మీ వరకు ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి కొంతమంది అడిగినటువంటి విషయాన్ని బట్టి అర్థమయ్యేటువంటి రీతిలో ఒక వీడియో చేయడం జరిగింది. వాస్తవానికి ఆ దినము రాదు అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, ఒలివుల కొండ మీద అడుగుపెట్టేటువంటి విషయాన్ని గురించి అక్కడ రాయబడడం జరిగింది. కానీ సంఘం ఎత్తబడడం అనేది, ర్యాప్చర్ జరగడం అనేది యాంటీ క్రైస్ట్కి సంబంధం లేదని చెప్పడం కూడా నేను చేయడం కూడా జరిగింది. ఎందుకంటే దేవుని యొక్క రాకడలో రెండు ఉంటాయి. ఒకటేమో రహస్య రాకడ, రెండు బహిరంగ రాకడ. రహస్య రాకడ ఎవరికి కూడా తెలియకుండా వస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తెలియపరిచారు. ఆ సమయము, ఆ గడియ నాకు కూడా తెలియదు, తండ్రికి తప్ప అన్నారు. అంటే రహస్య రాకల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా మహిమ శరీరాలను దాల్చుకుని ఎత్తబడడం జరుగుతుంది. అది ఏ జాము అని తెలియదు మనకి, ఎందుకంటే దొంగ వలే వస్తానండి కనుక. కానీ బహిరంగ రాకడ అలా కాదు. 7 సంవత్సరాల శ్రమకాలం పూర్తవుతా ఉంది అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయేది ఆయన ఇంక వచ్చేస్తా ఉన్నాడు అనేటువంటి సూచనలు అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని నేను వీడియో రూపకంగా చాలామందికి ఉన్న అపోహను తీసివేయాలి, చాలామంది తప్పుదారి పడుతున్నటువంటి వారిని సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో వీడియో కూడా చేయడం జరిగింది. 99% అందరూ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు, అందులో సందేహం లేదు. చాలామంది అయితే షేర్ చేశారు, వాళ్ళని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. వాళ్ళని బట్టి కూడా సువార్త అత్యున్నతమైన రీతిలో నలుగురికి కూడా ప్రకటించబడతా ఉంది. అయితే 1% మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయ్యారండి అని అనకూడదు కానండి, వాళ్ళకి సరైన అవగాహన లేక, నేను చెప్తా ఉన్నాను కదా, వాక్యం పట్ల సరైనటువంటి ఆలోచన విధానం లేక, వాళ్ళకు వాక్యం సరిగ్గా అర్థం కాకపోయినటువంటి కారణాన్ని బట్టి నా యొక్క వీడియో వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యం అర్థం అవ్వకపోతే మనకి ఎవరు చెప్పినా సరే తప్పుగా అనిపించే అవకాశం అయితే ఉంది. అయితే కొంతమంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు అసలు సంఘం అనేది శ్రమకాలంలో ఉండదని చెప్తా ఉన్నారు, మరి లేఖనాలన్నీ కూడా చాలా చక్కని రీతిలో బయలుపరచబడతా ఉన్నాయి కదండి,
ఆ దినములో ఏర్పాటు చేయబడినటువంటి వారి నిమిత్తము కొద్దివి చేయబడ్డాయి అని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది కదా. అంటే ఏర్పాటు చేయబడినటువంటి వారందరూ కూడా శ్రమల్లో ఉంటారని కదా నాకు అర్థం. మరి మీరేమో సంఘం శ్రమల్లో ఉండదని చెప్పి మాట్లాడడంలో మీ యొక్క ఉద్దేశం ఏమై ఉందండి? అసలు మీరు చెప్పేటువంటి దాంట్లో అర్థం ఉన్నదంటారని చెప్పి కొంతమంది నన్ను ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 22వ వచనం కానీ మనం చూస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అన్నటువంటి మాటే, ఏర్పాటు చేయబడినటువంటి వారి నిమిత్తము ఆ దినములో కొద్దిగా చేయబడ్డాయి. కొద్దిగా చేయబడ్డాయి. ఏ దినములు? శ్రమ దినాలు. ఎవరు ఏర్పరచబడిన వారు అని అంటే చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఏర్పాటు చేయబడిన వారు ఎవరు అంటే క్రైస్తవులు. ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులే, క్రీస్తుని విశ్వసించిన వారు అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే పాత లేఖనాల్లో కూడా ఆ వచనానికి అనుగుణమైన రీతిలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటులో ఉన్నవారు కొందరే. ఈ వచనాన్ని దాంతో కూడా కంపేర్ చేసుకుని చాలామంది అనుకుంటా ఉన్నారు, ఇక్కడ 24, 22 మత్తయి సువార్తలో రాయబడిన విషయం ఏర్పాటులో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి ఆ క్రైస్తువుల్ని ఉద్దేశించి దేవుడు ఆ శ్రమ దినాల్ని తక్కువ చేశాడు. 7 సంవత్సరాలకే ఆ శ్రమ దినాల్ని పరిమితం చేయడానికి గల కారణం ఏంటి అని అంటే క్రైస్తవులను ఉద్దేశించి, ఏర్పాటు చేయబడినటువంటి వారిని ఉద్దేశించి అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారండి. చాలామంది అనుకుంటా ఉన్నారు. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 ఇదే మాట చివరి వరకు కూడా చెప్పగలను. సంఘం అనగా క్రీస్తుని విశ్వసించి ఆయన నామంలో రక్షించబడిన వారు శ్రమ కాలంలో ఉండరు. 7 సంవత్సరాల శ్రమకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండరు. ఆ శ్రమకాలము ప్రారంభించబడక మునిపే, ఆ పాప పురుషుడు నాశన పాత్రుడు బయలుపడక మునిపే ఏదో ఒక సమయంలో దేవుడు రహస్య రాకడ రూపంలో వచ్చి సంఘం అంతటిని కూడా కొనిపోతాడు. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే మీరు ఈ ఏర్పాటు చేయబడిన వారు ఎవరండి? మరి శ్రమకాలంలో ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తమే కదా దినములన్నీ కూడా కొద్ది చేయబడ్డాయి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కనుక, మరి ఏర్పాటు చేయబడిన వారు ఎవరండి అనే ఆలోచన చాలా మందికి ఉండొచ్చు. ఈ ఏర్పాటు చేయబడిన వారు క్రైస్తవులని మీరు అనుకుంటా ఉన్నారా? లేకపోతే ఈ ఏర్పాటు చేయబడినటువంటి వారు లేకపోతే ముస్లింల, ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు, ఆ రోజుల్లో దేవుని తెలుసుకుని వచ్చేవాళ్ళ, లేకపోతే ఏర్పాటు చేయబడినటువంటి వారు హైందువులు ఎవరన్నా అయి ఉంటారా? కాదండి. ఆ ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తము ఆ దినములు కొద్దివి చేయబడ్డాయి అనేది ఎవరిని ఉద్దేశించి అక్కడ రాయబడిందంటే ఆ ఏర్పాటులో ఉన్న యూదులను ఉద్దేశించి. ఎలా చెప్పగలరు మీరనంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికని మీరు చూశారనుకోండి, ఆ 7వ అధ్యాయం ప్రారంభ దశ నుంచి కూడా ఒక చక్కటి మాట కనబడతా ఉంది. ఏంటనంటే, దేవదూత సముద్రమునకు, భూమికి, ఆకాశానికి కూడా ఆ ఆజ్ఞ జారీ చేసింది. దేవుని యొక్క ముద్ర వేయబడినటువంటి వారిని హాని చెయ్యకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. అంటే సృష్టికి, ఈ లోకానికి ఆజ్ఞ జారీ చేయబడడం జరిగింది. వాళ్ళు ఎవరంటే 144,000 మంది అని చెప్పి. అంటే ఈ ఏర్పాటు చేయబడిన వారు ఎవరో కాదు, ఈ 144,000 మంది నిమిత్తము ఆ శ్రమ దినములు కొద్దివి చేయబడ్డాయి. 144,000 మంది ఉన్నారు చూడండి, వాళ్ళ నిమిత్తం మాత్రమే దినాలు కొద్దివి చేయబడ్డాయి అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. ఈ 144,000 మంది ఎవరండి అనే ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు. చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నారు. ఏంటంటే 144,000 మందిలో మనం కూడా ఉన్నాము, లేదంటే యెహోవా సాక్షులు అయితే ఆ 144,000 మంది మేమే అంటూ ఉంటారు. వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ యొక్క నమ్మకం అంతా కూడా వాక్య వ్యతిరేకమైన రీతిలో కనబడుతూ ఉంటుంది. వాళ్ళని ఉద్దేశించి కూడా మీ అందరికి కూడా ఒక చక్కటి వీడియోని అయితే అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి అలా అనుకుంటూ ఉంటారు కొంతమంది 144,000 మంది కూడా క్రైస్తవ సంఘం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి 144,000 మందికి ఇతర వ్యక్తులకి, ఇతర జనాంగానికి సంబంధం లేదండి. ఈ 144,000 మంది కూడా ఇశ్రాయేలు 12 గోత్రంలోంచి మిగలబడినటువంటి వారు, విడవబడినటువంటి వారిలో ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని, అంటే 12 × 12,000 కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే కౌంటు 144,000 మంది. అంటే 7వ అధ్యాయంలో
మనం చూసిన విషయం కానీ మనం చూస్తే అక్కడ 4-5 వచనాల నుంచి కూడా మనం చదివితే చాలా క్లియర్గా యోధా గోత్రం మొదలుకొని బెన్యామీను గోత్రం వరకు కూడా ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ఏర్పరచుకున్నాడు. 12,000 మంది అంటే ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది అంటే 12 × 12,000 = 1,44,000 మంది. అంటే ఆ ఏర్పాటులో ఉన్నవారు ఎవరు అని అంటే ఈ యూదులు మాత్రమే. ఈ 12 గోత్రాలకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే తప్ప ఇతర వ్యక్తులు కాదు. ఇతర మతానికి సంబంధించిన వారు కానీ ఇతర జనాంగాలకి సంబంధించిన వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఈ 1,44,000 మందే యూదులు ఆ రోజున యేసుక్రీస్తు వారి నిమిత్తం నిలబడతారండి. చాలామంది అనుకుంటారు 1,44,000 మందిలో భారతీయులు కూడా ఉన్నాం, మేము కూడా యూదులు ఇశ్రాయేల్ గోత్రానికి సంబంధించిన వాళ్ళమే, మేము కూడా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి దేవుడు గోత్రాలుగా విభాగింపజేసిన తర్వాత వచ్చిన వాళ్ళం కాదండి, మన ఇండియన్స్ అవరం కూడా. మన నోవాహు యొక్క కుమారుల సంతతి మనం అందరం, షేము హాము సంతతి నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం. కేవలం 12 గోత్రాలు నియమించిన తర్వాత ఇశ్రాయేల్కి మాత్రమే, ఆ తప్ప ఆ 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇండియన్స్ కాదు. వాళ్ళందరూ కూడా క్లియర్ ప్యూర్ అండ్ యూదులు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 1,44,000 మంది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన వాళ్ళు. ఎప్పుడు అంటే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో. ఎందుకు అనంటే 666 ముద్ర వేయించుకోకుండా నిలబడిన వాళ్ళు. అలాగే వీళ్ళని దేవుడు ప్రత్యేకంగా నియమించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి దిగి రాబోయేటువంటి సమయానికి యూదుల్లో మరి ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్లో మిగిలేటువంటి జనాంగం ఈ 1,44,000 మంది. అదేంటండి పాస్టర్ గారు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగంలో 1,44,000 మంది మాత్రమే రక్షించబడతారా? మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారండి అనే ఆలోచన మీకు రావచ్చు. ప్రస్తుత నాకు తెలిసి 2024 లెక్కల ప్రకారంగా ఇశ్రాయేల్ పాపులేషన్, ఇశ్రాయేల్ యొక్క జనాభా లెక్కలు చూస్తే సుమారుగా 1,000,000 అనుకుంటా, 1,000,000 పాపులేషన్ ఉందనుకుంటాను. ఆ 1,000,000 పాపులేషన్లో 73% యూదులు ఉన్నారు ఇశ్రాయేల్లో. 73%. 18% ఎంతో ముస్లిమ్స్ ఉన్నారు, 2% క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే ఇతరులందరూ కూడా 4% ఎంతో మొత్తానికి ఉన్నారు. అంటే 1,00,00,000 మంది ఇశ్రాయేలీల్లో ఉంటే, ఇశ్రాయేల్ దేశంలో నివసిస్తుంటే అందులో 73 లక్షల మంది ఇశ్రాయేల్కి సంబంధించిన యూదులు ఉన్నారన్నమాట. అంటే ఈ 73 లక్షల మందిలో ఈ శ్రమకాలంలో చాలామంది ఎత్తబడతారు. అంటే అంటే ఇశ్రాయేల్లో ఉన్న భాగాన్ని మాత్రమే చెప్తున్నారు. అంటే ప్రపంచ దేశాల్లో ఇంకెక్కడెక్కడ యూదులు ఉన్నారో మనకైతే తెలియదు. చాలా చోట్ల ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, చాలా దేశాల్లో, మన ఇండియాలో కూడా ఉన్నారు, గుంటూరులో. కాబట్టి చాలా చోట్ల చాలా దేశాల్లో యూదులు అనేవారు ఉన్నారు, కాదు అని అనట్లేదు. కానీ ఇన్ని లక్షల మంది యూదుల్లో ఆ 7 సంవత్సరాలు ఎండింగ్ వచ్చేటప్పటికి మాత్రం 1,44,000 మంది మాత్రం మిగులుతారు. ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారంటే 7 సంవత్సరాల శ్రమకు ముందే ఎంతమంది యూదులైతే యేసుక్రీస్తు ప్రభు వారిని స్వీకరించారో, అంటే యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని విసర్జిస్తున్నారని అనుకోకండి. యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు కాదు అని అంటున్నారని అనుకోకండి. యూదుల్లో కూడా చాలా మంది క్రీస్తుని విశ్వసించి క్రైస్తవులైన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 7 సంవత్సరాల ప్రారంభ దశలోనే జరిగేటువంటి సంఘం ఎత్తబడే కార్యక్రమం ఉంది కదా, అంటే రహస్య రాకడ ఉంది కదా, ఆ రాకడలో కూడా చాలా మంది యూదులు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఎత్తబడతారు. ఓకే, మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా 7 సంవత్సరాల్లో ఉండిపోతారు. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో విడవబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా యూదుల్లో, వాళ్ళల్లో చాలా మంది చంపబడతారు. చాలా మంది 666 ముద్రను కూడా వేయించుకొని దేవుని యొక్క రాజ్యం నుంచి తృణీకరించబడేటువంటి పరిస్థితుల్లో కూడా మిగిలిపోతారు. ఇలా చనిపోయిన వాళ్ళు, సంఘంలో ఎత్తబడిన వాళ్ళు, ఇంకా చాలామంది వాళ్ళల్లో కలిసిపోయిన వాళ్ళు ఇవన్నీ తీసేస్తే నెక్కచ్చిగా నాణ్యంగా యూదుల్లో నిలబడేది ఆఖరి వరకు క్రీస్తు నామం నిమిత్తం ఉండేవారు ఈ 1,44,000 మందే. వీళ్ళే 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తును అంగీకరిస్తారు, క్రైస్తువులుగా మారతారు.
ఆ క్రైస్తులుగా మారినటువంటి ఈ 1,44,000 మందిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. అందుకే వాళ్ళ నొసలు యందు ముద్ర వేయించాడు దేవుడు ఉంది 7వ అధ్యాయం 3వ వచనంలో. కాకపోతే మీరు చూసుకోండి, అంటే ఏర్పాటు అన్నమాట. హెబ్రూలోకి కూడా వెళ్ళక్కలేదు. హెబ్రూలోకి వెళ్ళి ఆ ట్రాన్స్లేషన్లో మాట్లాడినా లాంగ్ అయిపోద్ది వీడియో అంతా కూడా. పిక్డప్ లేదంటే చూజన్ వన్స్ అనే అర్థం కూడా ఉంది. అంటే క్రైస్ట్ చూజన్ వన్స్ అని చెప్పి, అంటే క్రీస్తు ఏర్పరచుకున్న వాళ్ళు అనేటువంటి పదం కూడా దానికి గ్రీక్ భాషలో దానికి వర్తిస్తూ ఉంది. అంటే క్రీస్తు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యూదుల్ని ఏర్పరచుకున్నాడు. అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఏర్పాటులో ఉన్న వాళ్ళే. కాబట్టి ఆ ఏర్పాటులో ఉండి దేవుని నామాన్ని బలంగా పట్టుకొని అంత్యదినం వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా బెదరకుండా, ఎక్కడా కూడా యాంటీ క్రైస్ట్కి, ఈ అబద్ధ ప్రవక్తకి లొంగకుండా ప్రాణాలు దక్కించుకొని నిలబడతారు చూడండి. వాళ్ళ నిమిత్తం మాత్రమే ఆ 7 సంవత్సరాల శ్రమకాలములు అనేది కుదించబడింది, తక్కువ చేయబడింది తప్ప వాస్తవానికి మన గురించి కాదండి. మనం ఆల్రెడీ ఎత్తబడిన వాళ్ళలో ఉంటాము ముందుగా. కానీ క్రీస్తుని విశ్వసిస్తే లేదు, 7 సంవత్సరాల శ్రమకాలంలో కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి యూదులు ఉంటారు. అలాగే చాలామంది మారు మనసు లేని క్రైస్తవులు ఉంటారు. బాప్తీసం పొందుకొని కూడా పాపంలో బ్రతికేటువంటి వారు కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో విడవబడతారు. హైందువులు ఉంటారు, ఇస్లాం మతస్థులు ఉంటారు, చాలా మతాలకు సంబంధించిన వారు 7 సంవత్సరాల శ్రమకాలంలో విడవబడతారు. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలోనే వీళ్ళందరూ కూడా చాలామంది మార్పు పొందుతారు, క్రీస్తుని అంగీకరిస్తారు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ముందులాగా చాలా సునాయాసంగా నొప్పి లేకుండా దేవుడు తీసుకోవడం, చనిపోవాలి, హతసాక్షులుగా చనిపోవాలి. ఆ దేవుణ్ణి నమ్మినందుకొరకు చంపినా సరే చంపించబడాలి, చంపేసినా సరే ఒప్పుకోవాలి, చంపేస్తాను అని అన్నా సరే మనం సందేహం లేకుండా ప్రాణం ఇచ్చేటువంటి రీతిలో ఉండాలి. వాళ్ళందరూ కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో మారు మనసు పొందుకొని క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ కూడా చనిపోతారు, హతసాక్షులుగా చేయబడతారు. వాళ్ళ నిమిత్తమే తర్వాత వచనంలో కనబడతా ఉంటాయి. కాబట్టి మీరు 7వ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు కనబడుతుంది. తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారు ఉంటా చూడండి, గొర్రె పిల్ల నామమును బట్టి అని ఉంటా చూడండి. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి 7 సంవత్సరాల్లో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని తెలుసుకొని చనిపోవడానికి సైతం సిద్ధపడతారో ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళినట్టుగా లేఖనంలో కనబడతా ఉన్నాయి. రక్తము చేత వాళ్ళ వస్త్రములన్నీ కూడా శుద్ధీకరించబడ్డాయి, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలని ఆ చోట రాయబడింది. కాబట్టి సంఘం ఎత్తబడేటువంటి సమయానికి అందరూ కూడా క్రీస్తుని అంగీకరించిన వారు అందరూ కూడా ఎత్తబడతారు. మారు మనసు లేని వాళ్ళు విడవబడతారు, క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు కూడా విడవబడతారు. కానీ తర్వాత తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా చచ్చిపోవాలి. ముద్ర వేయించుకోకపోతే చంపేమని అంటాడు కదా ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. ఏం చెప్తాడు అక్కడ? ముద్ర వేయించుకొని ప్రతి ఒక్కరిని కూడా చంపేమనేటువంటి ఆజ్ఞ జారీ చేస్తాడు. కాబట్టి చాలామంది వేయించుకోకుండా చనిపోతారు. ఆ ముద్ర గురించి తెలిసిన వాళ్ళు, అంటే ఎంతో కొంత అవగాహన ఉన్నది చూడండి, బైబిల్ చదువుకున్న అవగాహన ఎంతో కొంత ఉండే ఉంటుంది శ్రమలకు ముందు ఉన్న వాళ్ళు, ఏ మతాలకు సంబంధించిన వాళ్ళైనా. కాబట్టి వాళ్ళు తెలుసుకుని వేయించుకోరు. అమ్మ బాబోయ్ వేయించుకుంటే అసలు క్షమాపణ అనేది ఉండదంట, నిత్యజీవం అనేటువంటిది ఉండదంట, చంపేస్తే చంపేనేయండి అని చెప్పి ఆకలి దప్పుకులతో ఏంటి, కొరువు అయితే ఏంటి, ఏవైనా పర్లేదు చచ్చిపోతాం తప్ప పొరపాటును కూడా ముద్ర వేయించుకోం. ఆ దేవుని మాత్రం కొలము, ఆ హేయమైనటువంటి వస్తువులకు మాత్రం ఎక్కడా కూడా మేము తల వంచం అనేటువంటి రీతిలో దేవుడి కొరకు చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా ఎత్తబడతారు. మీరు అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తం అనేది యూదులకి మాత్రమే వర్తిస్తుంది. ఆ 1,44,000 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నొసల మీద ముద్ర వేయించుకున్నాడు దేవుడు. వాళ్ళని ఎవ్వరూ కూడా హాని చేయకూడదు. ఎందుకు హాని చేయకూడదు అంటే, కొంతమందిని, అందరూ కూడా కాదు, కొంతమంది చనిపోతారు అనుకోండి మధ్యలో, కానీ కొంతమందిని మాత్రం ఈ 1,40,000 మందిని హాని చేయకూడదని ఎందుకు ఉంచుకుంటాడంటే, ఆయన అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి పరలోకం నుంచి మనందరినీ కూడా తోడుకొని ఇక్కడ వచ్చే సమయంలో భూమి మీద ఆయన జనాంగాన్ని కొంతమంది ఉంచుతాడు. ఆ జనాంగంలో ఉన్న వాళ్ళు 1,44,000 మంది యూదులు, వాళ్ళందరూ కూడా బ్రతుకున్న వాళ్ళే. వీళ్ళతో కలిసి మనం 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరిగిస్తాం. అర్థమైందా లేదా మీకు? మహిమ శరీరాలను దాల్చుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న మనము
సజీవులుగా ఉన్న ఈ యూదులు ఉన్నారు చూడండి, 12 గోత్రాలకు సంబంధించిన గోత్రాలకు 12,000 మంది, 1,44,000 మంది, వీళ్ళందరూ కూడా సజీవులే ఉంటారు, బతుకుంటారు. అంటే దేవుడు పక్షాన్ని చేరి యాంటీ క్రైస్తోని అబద్ధ ప్రవక్తతో కూడా పోరాడతారు. వీళ్ళకి మరణం ఉండదు, కానీ సజీవులుగా ఉంటారు. తర్వాత ఈ 1000 ఏండ్ల పరిపాలన వాళ్ళు మనము అందరం కలిసి భూలోకం మీద పరిపాలన జరిగిస్తాం. అంటే సాతాను యాంటీ క్రైస్ట్ ఎవరు ఉండరో, అయితే దేవుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పి విడవబడిన వాళ్ళందరికీ కూడా చూపిస్తాం, అందరికీ కూడా బయలుపరుస్తాడు. ఇది దేవుడి పరిపాలన. అనవసరంగా ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నామా, ఇలాంటి దేవుణ్ణి కొలవకుండా విసర్జించామే, దేవుడి పరిపాలన ఎంత బాగుందో. ముందుగా దేవుణ్ణి స్వీకరించిన వాళ్ళు, క్రీస్తుని విశ్వసించి దేవుడిగా అంగీకరించిన వాళ్ళు జీవితాలు ఎంత హాయిగా పరలోకంలో ఉంటాయో. మనమే కదా ఈ రోజున అనవసరంగా మన జీవితాలను పాడు చేసుకున్నాం, అనవసరంగా నిత్యాగ్నికి మన జీవితాలన్నింటినీ కూడా పంపించేసుకున్నాం కదా అని చెప్పి బాధపడతారు వాళ్ళందరూ కూడా. అంటే మన పరిపాలన అంత అందంగా ఉంటుంది, ఆ రోజున మన పరిపాలన అంత అద్భుతమైన రీతిలో ఉంటుంది. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మత్తయ్య 24-22 వచనంలో ఉన్నటువంటి మాట ఆల్రెడీ క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తుల నిమిత్తం రాయబడింది కాదు, ఏర్పాటులో ఉన్న యూదులు, అది కూడా 1,44,000 మంది నిమిత్తం. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ శ్రమలు పెడితే వాళ్ళు తట్టుకునేటువంటి రీతిలో మనిషి అసలు తట్టుకోలేడు కనుక వాళ్ళ యందు దయ ఉంచి కృప ఉంచి ఆ దినాలకు తక్కువ చేశాడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులకు అవకాశం ఇచ్చిన దేవుడు శిక్షకి వాస్తవానికి కనీసం ఒక 1000 సంవత్సరాలనే ఇవ్వాలి, కానీ ఇవ్వలేదండి. ఇన్ని 1000 సంవత్సరాలైన ఆదాము నుంచి ఇప్పటికి 6,000 సంవత్సరాలు, కానీ వాస్తవానికి కనీసం ఒక 600 సంవత్సరాలు అయినా సరే ఈ 7 సంవత్సరాలు కాకుండా 600 సంవత్సరాల శ్రమకాలం అనేది ఉండాలి. కానీ దేవుడు ఎంత కృపమయుడో చూడండి, 7 సంవత్సరాలు మాత్రమే పెట్టాడు. అంతకన్నా 1 సంవత్సరం ఎక్కువైనా సరే ఎవరో బతకలేరు, అంత గొడ్డు భయంకరమైన శ్రమలై. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి, అయ్యో తెలుసుకున్నారు కదా మొత్తానికి, ఎప్పటికైతే ఏమైంది, మొత్తానికి తెలుసుకున్నారు కదా క్రీస్తు నిజమైన దేవుడని, వీళ్ళందరి నిమిత్తం నేను వచ్చి పాప పరిహారార్థ బలిగా నా ప్రాణాన్ని అర్పించానని మొత్తానికి తెలుసుకున్నారు కదా. ఇంకా తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ శ్రమని పొడిగించడం ఎందుకని చెప్పి వాళ్ళ నిమిత్తం ఆ శ్రమనన్నిటినీ కూడా తగ్గించాడు. అంటే యూదులు ఇశ్రాయేలును బట్టి మిగతా దేశాలకి, ప్రజలకి, జనాంగాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టే. వీళ్ళని బట్టి వాళ్ళకు కూడా శ్రమ తగ్గింది కదా, పక్షపాతం ఏమీ దేవుడు చూపలేదు కదా. ఇంకొక డౌట్ కూడా ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. చాలామంది ఏర్పాటు చేయబడిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు శ్రమకాలంలో ఉంటాం అనుకుంటున్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదండి. దేవుడు పక్షపాత అయితే కాదు కదా. క్రైస్తవులను ఒక రకంగా ప్రేమించి యూదులను ఒక రకంగా ప్రేమించే వాడైతే కాదు. ఎందుకంటే ఈ 1,44,000 మందిని మాత్రమే ఏర్పరచుకుని ఆ 7 సంవత్సరాలు ఉన్నటువంటి మిగతా క్రైస్తవుల్ని, హైందువులుగా ఉన్న వాళ్ళకి, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకోలేదనా? మరి 1,44,000 మందిలో కేవలం యూదులు మాత్రమే ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే, వాళ్ళ నొసల మీద మాత్రమే వేయబడి ఉంది కదా. అంటే మిగతా ఒకవేళ శ్రమలనే కాలంలో క్రైస్తవులు ఉంటే మరి వాళ్ళు ఎక్కడా కనబడట్లేదేంటి? శ్రమల కాలంలో క్రైస్తవులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రక్కన పెట్టేశాడా దేవుడు? ఈ గోత్రాలను ఉన్న వారిని మాత్రమే ఏర్పరచుకున్నాడా? అంటే దేవుడు అక్కడ పక్షపాతం చూపిస్తున్నాడు అన్న దాని అర్థం ఏమన్నా కాదు కదా. దయచేసి గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తుని ముందుగా అంగీకరించిన ఏ ఒక్కరినే కూడా విడిచిపెట్టడో. క్రీస్తుని అంగీకరించినటువంటి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని, అలాగే యోధా మతస్థులను కూడా ఉంచేస్తాడు ఆయన, యోధా మతస్థులను కూడా. కాబట్టి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మాలని నేను అనట్లేదండి. ఒక్కసారి నేను చెప్పినది విని, నేను ఏ లేఖనాలను అయితే ఎత్తి చూపానో వాటిని ఒకసారి జాగ్రత్తగా దేవుని యొక్క సహాయంతో చదివి, అదే చదివినటువంటి ఈ విషయాన్ని స్మరించుకుంటూ ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసి, ప్రభువా ఒక్కసారి వీటిలో ఉన్నటువంటి సత్యాన్ని, మర్మాన్ని నాకు బయలుపరచండి ఆయన అని అంటే, ఆయన మీకు నిజమైన సత్యాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు నేను చెప్పింది, దేవుడు చెప్పింది ఒకే విధంగా ఉంది అనుకోండి, అప్పుడు మీరు నమ్మండి, అంతే కదా. అప్పుడు నేను చెప్పానని చెప్పి నమ్మడానికి కూడా సరైనది కాదు అది. మీరు కూడా లేఖనాలు చదవండి, పరిశీలించండి, దేవుని యొక్క సహాయాన్ని కోరండి, ప్రార్థనలో దేవుణ్ణి అడగండి, సత్యాన్ని మాత్రమే మాకు తెలియపరచండి, బయలుపరచండి ఆయన. మా నేత్రములు ముయ్యబడ్డాయి కనుక మాకు సరిగ్గా అర్థం కావట్లేదు నాయన, ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు, ఏ బోధకుని నమ్మాలో అర్థం కావట్లేదు, ఏ సేవకుడి యొక్క మాటను నమ్మాలో కూడా అర్థం కాని రీతిలో ఉన్నాం కనుక మాకు అర్థం అయ్యే రీతిలో మాకు తెలియజేయండి అని చెప్పి మీరు అడిగితే మీకు ముందుగా తెలియజేస్తాడు.
మీకు అర్థమైనది ఏ సేవకుడైతే మీకు అర్థమైనది అయినట్టుగా వివరిస్తూ ఉన్నారు, మీకు అర్థమైపోద్ది. ఈ సేవకుడు స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, ఆత్మ మూలంగానే ఇదంతా కూడా మనందరికి కూడా తెలియజేయబడతా ఉందని చెప్పి సిద్ధపడండి. అనేక మందికి దీవెనకరమైన పాత్రగా కూడా నిలవబడ్డానికి ప్రయత్నించండి. కాబట్టి మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో ఏ ఒక్క క్రైస్తవుడు కూడా విడవబడడో, ఏర్పాటు చేయబడినటువంటి వారి నిమిత్తం కొద్ది మందిని ఆ దినములు కొద్దివైని అనేది 1,44,000 మంది క్రీస్తు కోసం నిలబడినటువంటి వారు. వాళ్ళతో దేవుడు రాజ్యాన్ని చేయబోతున్న 1000 సంవత్సరాల్లో కూడా సజీవులుగా ఉంచినటువంటి వారిని. ఎందుకంటే ఆ 1000 సంవత్సరాల్లో ఆ 1,44,000 మందే కాదు కదా, కొన్ని కోట్ల మంది క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు కూడా బతుకుంటారు. వాళ్ళతో పాటుగా వీళ్ళని కూడా బ్రతికిస్తాడు. వీళ్ళతో కలిపి మనం అందరం కూడా పరిపాలన చేస్తాం, 1000 ఏండ్ల పరిపాలన. వాళ్ళందరూ చూసి ఆ రోజున చాలా అంగలారుస్తారు, చాలా ఏడుస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ దివ్యమైనటువంటి సత్యాన్ని, దివ్యమైనటువంటి సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి. చాలామంది ప్రకటన గ్రంథం మీద సరైన అవగాహన లేకపోతే ప్రకటన గ్రంథం చదువుట వల్ల దానిలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా వచ్చేస్తాయేమో అని, లేకపోతే ప్రకటన గ్రంథం అనేటువంటి దాన్ని బోధించేటువంటి సమయంలో సరైన పరిశుద్ధత కలిగి లేకపోతే దేవుడి యొక్క ఉగ్రత పాలైపోతామని, ఆ గ్రంథం అంటేనే భయపడేటువంటి వారి కారణాన్ని బట్టి కూడా దాన్ని చాలామంది చదవడానికి కానీ వివరించడానికి కూడా ప్రయత్నించరు. కనుక కనీసం ఈ అవకాశాన్ని అయినా మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఉన్న సత్యాన్ని నలుగురు షేర్ చేయండి. మీరేం ప్రకటించడం అనేది దేవుడే మీకు అప్పచెప్పలేదు కదా, ఆల్రెడీ నేను ప్రకటిస్తూ ఉన్నాను కనుక అది మీకు నమ్మశక్యంగా అనిపించినట్లా దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క రాకడికి మనం అందరం కూడా సిద్ధపడవలసిన అవసరత ఉంది. మనం అంత్య దినాల్లో ఉన్నాము అనేటువంటి విషయంలో వాళ్ళు బలపడి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడి స్థిరంగా వారి జీవితాల్ని కట్టుకునేట్టుగా మనవంతు ప్రయత్నం కూడా చేద్దాం. కనుక ఈ విషయాన్ని గమనించండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.